వెల్కమ్ టు దూరదర్శన్ యాదగిరి అతిథి స్పెషల్ టాక్ షో. నేను మీ కృష్ణవేణి. ఇవాల్టి అతిథి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, అలాగే నాసినికి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి రవికిరణ్ ఈదర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాము. పాడతారు, ఫ్లూట్ ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. దట్టు ఇన్ని విధులు నిర్వహిస్తూ దాని గురించి మొత్తం వివరంగా మా ప్రేక్షకులు తెలుసుకునే ముందు అసలు మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, జాబ్లోకి ఒక్కసారి బ్రీఫ్గా మీ ఇంట్రొడక్షన్. ఓకే. మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట. అలాగే నా బాల్యం అంతా నర్సరావుపేటలో జరిగింది. ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్లో నేను చదివాను. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను నేను. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి మా నాన్నగారు గాంధీవాది అవటం, అలాగే కొంత సోషల్ వర్క్ ఆ నేపథ్యం ఉన్నందువలన నేను ఇటు సివిల్స్ వైపు వెళ్దామని చెప్పి నా స్కూల్ డేస్లోనే అనుకోవటం జరిగింది. అలా తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు సాహిత్యం ఈ రెండు ఐచ్ఛిక అంశాలుగా తీసుకుని 2006లో నేను సెలెక్ట్ అయ్యాను సివిల్ సర్వీసెస్కి. ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్నాను. ఓకే, మనం మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. జాతీయ నిర్మాణంలో జిఎస్టీ పాత్ర ఏంటనేది చాలామందికి అర్థం కాదు. దాని గురించి ఒక్కసారి మా వ్యూవర్స్కి వివరంగా. జిఎస్టీ మీకు తెలిసిందే 2017లో అది మన ఇండియాలో ప్రవేశపెట్టారు. అంటే ముఖ్యంగా చూస్తే ఇది ఒక మనది ఫెడరల్ వ్యవస్థ అంటాం మనం. మన రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక కలిసికట్టుగా ఒక పన్ను వ్యవస్థ పెట్టడం, అలాగే ఒకే పన్ను ఒకే దేశం అనే నినాదంతో మన గవర్నమెంట్ ముందుకెళ్ళింది. అట్లాగే మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. అంటే బిజినెస్ని ఎలా సులభతరంగా చేసుకోవచ్చు వ్యాపారం అనే దానికి కూడా ఈ జిఎస్టీ బాగా దోహదపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ రిజల్ట్స్ కూడా చూస్తున్నాం మనం. మన విదేశీ పెట్టుబడులు కానీ ఇవి పెరగటము, మన ఇండియాలో వస్తే దెర్ ఈజ్ ఏ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అనే ఒక ఇది, అలాగే పన్నులకు సంబంధించి చాలా ఈజ్ ఆఫ్ కంప్లయన్స్ ఉంది అనే దీనివలన ఓవరాల్ నేషన్ మొత్తానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఒకప్పుడు ఎన్నో పనులు ఉండేవి, మీకు తెలుసు. సేల్స్ ట్యాక్స్ అని స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ ఎక్సైజ్ అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ మీద సెంట్రల్ గవర్నమెంట్, అట్లాగే సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్సెస్ అగైన్ సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ కలిపి జిఎస్టీ రావటం ఆల్మోస్ట్ సుమారు 8 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. అలాగే దీనిలో ముఖ్యంగా ఇది మొత్తం టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. అంటే ముందుగా చెప్పేసింది కూడా గవర్నమెంట్ కూడా, ఇది కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మేము మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెస్ అన్ని అట్లా చేస్తామని చెప్పేటప్పటికి ఇది ఒక గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది. అలాగే మొత్తం బిజినెసెస్ కూడా ఇప్పుడు మీరు చూస్తే ఆర్గనైజ్ అయిపోయాయి. ఆర్గనైజ్డ్ బిజినెస్ అంటే పన్ను ఎగవేత కూడా ఇప్పుడు చాలా కష్టం. అఫ్ కోర్స్ కొన్ని బోగస్ ఇన్వాయిసింగ్ ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. వీటికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దే ఆర్ డూయింగ్ డేటా అనలిటిక్స్ అండ్ ప్లగింగ్ దోస్ లూప్ హోల్స్. బట్ స్టిల్ ఇప్పుడు కనుక మనం చూస్తే ట్యాక్స్ కట్టను నేను, లేకపోతే ఇంతకుముందు అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎగవేత కూడా తగ్గి బాగా అటు బిజినెస్ లాభపడింది, ఇటు గవర్నమెంట్కి కూడా మంచి రాబడి వస్తుంది. ఎగవేత తగ్గడానికి ప్రధానమైన రీజన్ అంటే ఆన్లైన్ అవ్వడమే మొత్తం పేమెంట్స్ అనుకోవచ్చు. ఇంకేమైనా ఆన్లైన్ అనే కాదు, ఆన్లైన్ మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మనకి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎస్జిఎస్టీ అంటున్నారు, సో వాళ్ళు అది చూస్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వైపు నుంచి వీళ్ళు చూస్తున్నారు. అట్లాగే ఇటీవల డేటా అనలిటిక్స్ మీకు తెలిసిందే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏవైతే ఈ ఉన్న డేటాని, ట్యాక్స్ పేయర్స్ యొక్క డేటాని, రిటర్న్స్ యొక్క డేటాని అనలైజ్ చేసి ఎవరినైతే మనం ఫోకస్ చేయాలో వాళ్ళనే టార్గెటెడ్గా చేయటము, మిగతా వాళ్ళందరినీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. సో అట్లా చేయటం వలన ఈ పన్ను ఎగవేత నియంత్రణ కూడా కుదురుతోంది గవర్నమెంట్కి. ఓకే. తర్వాత నాసిన్కి అడిషనల్ జనరల్గా ఉన్నారు సార్. నాసిన్ విధులు ఏంటి, సమాజంలో పాత్ర ఏంటి? మిగతా అన్ని గవర్నమెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ లాగానే
ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అట్లాగే అనేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్, నాసిన్ అంటాం. సో దీనికి సంబంధించిన నేషనల్ అకాడమీ మాకు సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 500 ఎకరాల్లో ఇటీవలే గౌరవ ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభించారు. అది ఐఆర్ఎస్ అలాగే ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అవి చూస్తుంది. అది అలాగే ప్రతి రాష్ట్రంలో, ప్రతి మేజర్ రాష్ట్రంలో ఒక అకాడమీ ఉంది. అది మేము ఇన్స్పెక్టర్స్కి అట్లాగే గ్రూప్ బి స్టాఫ్ అంటాం. మేము మా జిఎస్టీ అండ్ కస్టమ్స్లో అధికారులకు అందరికీ మేము అక్కడ శిక్షణ ఇస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంది. దానికి ఇప్పుడు నేను హెడ్గా ఉన్నాను. ఓకే, ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో, ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా మనం వినిపిస్తున్న పేరు మత్తు పదార్థాలకు యువత బానిసలవ్వడం. ప్రభుత్వాలు వాటి మీద ఉక్కుపాదం మోపుతున్నాయని చెప్తున్నప్పటికీ ఇంకా అది చాప కింద నీరులాగా ఉంది. కొన్ని రోజులకి ప్రతి చిన్న చిన్న స్కూల్స్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ప్రస్తుతం నిజానికి డ్రగ్స్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు అన్నట్లుగా ఇటీవల స్కూల్ పిల్లల దగ్గర కూడా వాడకం గమనించే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం తరఫు నుంచి దీని మీద చాలా ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలా అంటే దీన్ని మల్టీ ఏజెన్సీ అప్రోచ్ అంటాం. అంటే జనరల్గా ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఏదో ఒక డిపార్ట్మెంటే దాన్ని టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. కానీ డ్రగ్స్ సమస్య వచ్చేటప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవైపు గృహ మంత్రిత్వ శాఖ, హోమ్ అఫైర్స్, అలాగే కస్టమ్స్, జిఎస్టీ, అలాగే పోలీసు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అని చెప్పి ప్రొడక్షన్ వాటి గురించి వాళ్ళు చూస్తారు. అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి హోమ్ మినిస్ట్రీ కింద వీళ్ళందరూ కలిసి ఇప్పుడు చేయటం జరుగుతోంది. అట్లాగే డీ అడిక్షన్ హెల్ప్ లైన్స్ కూడా గవర్నమెంట్ పెట్టడం జరిగింది. సో అట్లా ఏదైతే మనం సప్లై సైడ్, అంటే డ్రగ్స్ ఎటువైపు నుంచి సరఫరా వస్తుందో వాటిని నిరోధించడానికి గవర్నమెంట్ వైపు నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సరఫరా సైడ్ అనేది కేవలం గవర్నమెంట్ చేస్తున్నప్పటికీ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది, యువత విద్యార్థుల్లో డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అనేది కూడా మనం గమనించాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా వీటి విశ్లేషణ అన్నింటిలో ఈ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద ఎక్కువ విశ్లేషణ లేదు. ఈ మధ్య నేను దాని మీద ఒక వ్యాసం కూడా రాశాను. అయితే నేను అనుకునేది ఏంటంటే, ఈ విద్యార్థుల్లో ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాంప్లెక్స్ మోడర్న్ టైమ్స్లో ఒత్తిడి పెరిగిపోతుంది. ఇప్పుడు ఒకప్పటికంటే మీరు విల్ అగ్రీ విత్ మీ, ఒక విద్యార్థి లేదా ఒక స్కూలు లేదా కాలేజ్ స్థాయిలో ఏమి చదువుకోవాలనుకుంటున్నాడు, ఎలాంటి సబ్జెక్టులు తనకి ఇష్టం, అలాంటి చదువుకునే స్వేచ్ఛ ఇప్పుడు ఈ మధ్య ఉండట్లేదు. అవును సార్, ఎగ్జాక్ట్లీ లేదు. అది తల్లిదండ్రుల తప్పు కూడా కాదు. ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి చదివే ఉన్న కుటుంబాలు బయట ఏదైతే డిమాండ్లో ఉన్నాయో ఆ కోర్సులు చదివించే పరిస్థితి ఉంది. లేకుంటే పిల్లలు కాంపిటీషన్లో వెనుకబడిపోతారనే భయం. అలాగే అట్లా ఉండేటప్పటికీ ఎంతకాలము కోచింగ్లో లేకపోతే 8th 9th క్లాస్లోనే ఐఐటి కోచింగ్లు అని చెప్పి నీట్ కోచింగ్లు అని ఇప్పిస్తున్నారు. అట్లాగే ఐఏఎస్ ఫౌండేషన్ అంటున్నారు. సో వీటి వలన అలాగే వాళ్ళకి ఏదైతే హాబీస్ ఉంటాయో, పిల్లలకి ఎన్నో విషయాల్లో సృజనాత్మక కళలు వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఫ్రీ మైండ్ ఉంటుంది పాఠశాల కాలేజ్ స్థాయిలో. అది ఉపయోగించి వాళ్ళకి నచ్చిన కళలో లేదా క్రీడలో, ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దాంట్లో కనుక వాళ్ళు మంచి ఇది సాధిస్తే వాళ్ళకి అదే ఒక రకమైన కిక్ ఇస్తుంది అనొచ్చు. మనం ఏదైతే ఇప్పుడు ఈ మద్యమో లేకపోతే ఇంకేమైనా ఈ మత్తు పదార్థాల వలన వచ్చే ఏదైతే కిక్ అంటున్నారు, అది దీని ద్వారా వస్తుంది. అది ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. అలాగే వాళ్ళకి ఇష్టమైన చదువు చదివించడం, లేదా కనీసం ఈ హాబీలు ప్రోత్సహించడం. కేవలం చదువే కాదు, కేవలం మెదడుకే ఇదవుతుంది, స్పందించే హృదయం మిస్ అవుతుంది. సెన్సిటివిటీ కోల్పోవటం వలన ఇప్పుడు వాళ్ళు ఈజీగా ఎవరో ఒకళ్ళు దే వాంట్ టు జస్ట్ ఫర్గెట్ దెమ్సెల్వ్స్, ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. అందుకు ఇది కూడా ఒక డ్రగ్స్ సమస్య ఉంది. అట్లా మనం ఈ రెండో కోణాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగా అనేక వ్యాసాలు రాస్తున్నారు. విద్యార్థుల విద్య దగ్గర నుంచి యువతకు వ్యక్తిత్వ వికాసము, పాఠశాల స్థాయిలో హాబీలు ఎంత అవసరం అనేది, ఈ కోణంలో ఆలోచించాలన్న దృక్పథం మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? నా చిన్నతనంలో నాకు జరిగిన మా
మా మదర్ టీచర్, ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఆవిడ. మా ఫాదర్ కూడా సోషల్ వర్కరు. చిన్నప్పుడు మా ఫాదర్ నా కోసం స్కూల్ పెట్టారు. నేను ఆల్మోస్ట్ 4 ఏళ్ళు ఉన్నప్పుడు 1986లో ఆయన ఒక స్కూల్ పెట్టడం జరిగింది. అదే స్కూల్లో నేను 6వ తరగతి రోజు చదువుకున్నాను. తర్వాత ఈవెన్ 8వ తరగతి వరకు నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. అప్పట్లో మాకు ఈవెన్ డ్రాయింగ్ కూడా ఒక సబ్జెక్ట్గా ఉండేది. నిజానికి మా నాన్నగారు చాలా బాగా పెయింటింగ్ అది కూడా వేస్తారు. అట్లాగే ఆ టైంలో నాకు కీబోర్డు అవి కూడా నేర్పించారు. మా మదర్ జీతం అప్పట్లో 3,000 రూపాయలు, నాకు ఇప్పటికి గుర్తు, నెల జీతం. ఓకే, లాంగ్ బ్యాక్, మేబీ మిడ్-90sలో చెప్తున్నాను నేను, 97, 96 టైంలో. ఆ ఒక నెల జీతంతో ఆవిడ నాకు ఒక కీబోర్డ్ కొనిపెట్టారు. ఇప్పటికీ ఆవిడ పాటలు వింటూ ఉంటే నేను వినేవాడిని. అట్లా సంగీతం వలన బాగా ఇది వచ్చింది. అట్లాగే నేను బొమ్మలు గీసేవాడిని అప్పుడే. అట్లా కొంత ప్రోత్సాహం మా తల్లిదండ్రుల నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి రావటం వలన ఆ బీజాలు మొదటే పడినాయి అన్నమాట. అందుకని నేను ఇప్పటికీ అనుకునేది ఏంటంటే, ఏదైతే ఈ కళలు కానీ సృజనాత్మక వ్యాపకాల్లో మనం మునగాలంటే అది కళాశాల పాఠశాల స్థాయిలోనే కుదురుద్ది. ఎందుకంటే అప్పుడు మనకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఫ్రీ మైండ్ ఉంటుంది. చదువుగానే కొనసాగుతూ ఉండాలి. కాకపోతే మనం ఫస్టే ఉండాలి, లేకపోతే క్లాస్ ఫస్టే రావాలి అని చెప్పి అనుకుని కేవలం పుస్తకాల పురుగులు అయిపోవటం వలన ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం సరిపోవట్లేదు. మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి, అట్లాగే మనకి వేరియస్ హాబీస్ ఉండాలి, అలాగే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్, వెల్ రౌండెడ్ పర్సనాలిటీ అంటాం. అంటే వ్యక్తిత్వంలో అన్ని కోణాలు మనం స్పృశించేలా, అన్ని కోణాలు మనం ఎక్స్ప్లోర్ చేసేలా మన పిల్లల్ని తయారు చేయాలని చెప్పి. ఎనీ ఫైన్ ఆర్ట్స్ ఇవి సిచ్యువేషన్ ఏదైనా ఇబ్బందికరంగా అయినప్పుడు స్టేబుల్గా ఉండడానికి యూజ్ అవుతాయా? ఇప్పుడు సృజనాత్మక కళల విషయం తీసుకుంటే నా దృష్టిలో మనం కొంచెం ఆధ్యాత్మికత కూడా వైపు కూడా వెళ్ళొచ్చు. అంటే ఆధ్యాత్మికతకి ఇది తొలిమెట్టు అని చెప్పొచ్చు నేను ఒక రకంగా. ఎందుకంటే మీరు జనరల్గా చాలామంది సృజనాత్మకత అంటే కేవలం ఏదో పెయింటింగ్ గీయటం, లేకపోతే పాటలు పాడటం, మ్యూజిక్ ఇట్లా అనుకుంటుంటారు. కానీ ఏ విషయాన్నైనా మనం సృజనాత్మకంగా చూడొచ్చు, ఏ రంగంలో అయినా మనం సృజనాత్మకతను వెలికి తీయొచ్చు. సో సృజనాత్మకత అని ఎందుకు అంటున్నామంటే ఇన్నిసార్లు మనం ఆధ్యాత్మికత మొత్తం ఒక్క మాటలో చెప్పండి అంటే అది ప్రస్తుత క్షణంలో ఉండటం, లివింగ్ ఇన్ ద ప్రజెంట్. అటు పాస్ట్లోకి వెళ్లకుండా, ఇటు ఫ్యూచర్లోకి వెళ్లకుండా ప్రస్తుత క్షణంలో ఉండగలిగేలా ఉండటం. మీరు గమనించండి, ఎవరైనా ఒక ఫ్లూట్ వాయిస్తున్నారు, లేకపోతే ఒక ఆట ఆడుతున్నారు, లేకపోతే డ్యాన్స్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళ దృష్టి అంతా, వాళ్ళ బీయింగ్ మొత్తం కేవలం ఆ యాక్టివిటీలో ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ మెడిటేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టు దట్ యాక్టివిటీ. సో అందుకని ఈ సృజనాత్మక కళకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుకుల ప్రపంచంలో ఎక్కువ మంది వాటి మీద దృష్టి పెట్టట్లేదు. దాని పర్యవసానాలు కూడా చూస్తున్నాం మనం. ఈ స్ట్రెస్ కానీ, లేదా డ్రగ్స్ కానీ, ఇట్లాంటి విషయాల్లో అవన్నీ మనకి బయటపడతాయి. మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే నిన్నటి గురించో లేదా రేపు ఏమవుతుందో అని ఆలోచించినప్పుడు మాత్రమే స్ట్రెస్ వస్తుంది. ఈ క్షణంలో మనిషి ఉన్నంత వరకు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండదు, జస్ట్ ఆస్వాదిస్తూ ఉంటారు కదా. కానీ సార్ ఇప్పుడు పేరెంట్సే, నాకు తెలిసిన వాళ్ళు, మీరు ఎలాగో మ్యూజిక్లోనే ఉన్నారు కనుక అప్పటిదాకా మ్యూజిక్ నేర్పించి సడన్గా 10th వచ్చాడు, పిల్లడికి బోర్డ్ ఎగ్జామ్ ఉంది, ఈ 10th నేను ఏ క్లాసెస్కి పంపించాను, వానికి స్టడీ ఇంపార్టెంట్ అని చాలామంది పేరెంట్స్ అక్కడ డ్రాప్ అవుట్ అవుతారు. అంటే ఈ ఆర్ట్స్ అంతా 8th, 9th వరకే అనేది వాళ్ళు ఫిక్స్ అవుతారు మెంటల్గా. పాపం ఈ ఆర్ట్స్ వైపు ఉన్న గురువులందరూ చెప్తారమ్మా ఇది స్ట్రెస్ని కొంచెం బయటకు తీసుకొస్తుంది, మీరు పంపివ్వండి అని. బట్ వీళ్ళు వినరు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తానంటే, ఇందాక మనం అనుకున్నట్టు క్లాస్లో ఫస్ట్ రావటం, లేకపోతే నాకు పర్సంటేజ్ 90% వచ్చింది, లేకపోతే నేను ఈ బోర్డులో చదువుతున్నాను, లేకపోతే నేను రోజు స్కూల్కి వెళ్ళి చదువుతున్నాను అనే రోజులు కూడా పోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ సిలబస్తో ఒక బోర్డు కింద నేను పరీక్షలు రాసి నేను పాస్ అవుతున్నాను, ఏదైతే నాకు పర్సంటేజ్ వస్తుందో ఆ పర్సంటేజ్ని చూసి రేపొద్దున ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయినాయి. ఇది మనం రాసి పెట్టుకోవాలి. నిజానికి ఒక విచిత్రకరమైన విషయం ఏంటంటే, టెక్నాలజీ ఇవన్నీ ఎంత స్పీడ్లో వెళ్ళిపోతున్నాయో, మన చదువులు, దాంట్లో ఉన్న సిలబస్, దాంట్లో దేనికైతే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అవన్నీ కూడా అంత స్పీడ్లో వెళ్ళట్లేదు అసలు. అది ఎక్కడో వెనకబడి ఉన్నాయి. అందుకని నేనేమంటానంటే, స్కూల్కి వెళ్ళటం వలన ఎలన్ మస్క్ కూడా ఈ మాట అంటాడు,
స్కూల్కి కాలేజీకి ఎందుకు వెళ్తాం అంటే 2 విషయాల కోసం వెళ్తాం. ఒకటి, మిగతా అందరు ఫ్రెండ్స్ మన మనతోటి మన వయసులో వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో చక్కగా గడపడానికి, ఆడుకోవటమో లేకపోతే మాట్లాడుకోవటమో ఏం చేయడానికి. రెండోది, ఈ హోంవర్క్ ఇస్తారు, చోర్స్ అంటారు వాటిని, అండ్ చోర్స్ అంటాడు దాన్ని. అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు ఒక సైన్స్ టీచర్, ఇవ్వగానే ఆ ప్రాజెక్ట్ వర్క్ నేను చేసేసాను మేడం, సబ్మిటెడ్ మేడం అని చెప్పేసి ఇస్తే అదొక రకమైన తృప్తి కలుగుద్ది డెఫినెట్గా ఆ ఏజ్లో. ఈ రెండిటికి తప్పితే ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ, నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి చెప్పట్లేదు, మన భారతదేశం గురించి చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకని చాలా కంట్రీస్లో మెమరీ బేస్డ్ సిస్టమ్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ వైపు కాదు అడుగులు వేస్తున్నారు. ఎలా వాళ్ళ ఇన్నేట్ ఇంటెలిజెన్స్, వాళ్ళ మేధోశక్తిని ఎట్లా బయట తీయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వాలిటీస్ని ఎట్లా బయట తీయాలి అనే దాని మీదకి వెళ్తున్నారు. అలాగే ఈ ఒట్టి మెమరీ బేస్డ్ జ్ఞాపక శక్తి ఆధారిత చదువులు కాకుండా అటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇటు మీరు ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఎక్కడ చదువుతున్నారు అని ఎవరిని అడిగితే వాళ్ళు ఇమీడియట్గా నేను ఏదో ఒక సాక్సోఫోన్ నేర్చుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి కంపల్సరీగా ఉండే పరిస్థితి. కంపల్సరీ ఒకటి ఏదైనా ఆర్ట్స్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఓకల్ అనేది వాళ్ళ నేర్చుకోవాలి. ఇష్టం అది, వాళ్ళ ప్రవృత్తిని బట్టి వాళ్ళకున్న ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు. సో ఆ రకంగా మనం చూడాలి తప్పితే పేరెంట్స్కి నేను చెప్పేది ఇదే, అంటే ముఖ్యంగా మనం చదువులోనే, ర్యాంకుల్లోనే, మార్కుల్లోనే మనం ప్రతిభను చూసే రోజులు పోయాయి. ప్రస్తుతం మనం మీకు తెలుసు గిగ్ ఎకానమీ అంటున్నాం మనం. రేపొద్దున ఉద్యోగాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు చేసే ఉద్యోగాలు పోబోతున్నాయి. ఒకే మనిషి ఉదయం ప్లంబర్గా చేస్తాడు, మధ్యాహ్నం ఓలా డ్రైవర్గా చేస్తాడు, ఈవినింగ్ ఒక టీవీ స్టూడియోలో బహుశా ఇంకొకళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే ఇట్లా వేరియస్ ఒకే మనిషి, లేకపోతే నైట్ ఏదైనా ఒక రెస్టారెంట్లో ఫ్లూట్ వాయించవచ్చు, ఒకే మనిషి. అంటే మల్టిపుల్ స్కిల్స్ కనుక మనకు వస్తే, మల్టిపుల్ రంగాల్లో కనుక మనకు అనుభవం ఉంటే, మనకిష్టం వచ్చిన టైంలో ఒక షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ లాగా వీటిని నెరవేర్చే ఒక వ్యవస్థ రాబోతోంది. ప్రస్తుతమే చాలా వరకు వచ్చేసి ఫ్రీలాన్స్ కూడా చేయొచ్చు. ఆ రకమైన వ్యవస్థ ఇప్పుడు చాలా కంట్రీస్లో కూడా ఉంది ఆల్రెడీ. సో రేపొద్దున ఇప్పుడు మేము కూడా ఉన్నది అదే పరిస్థితి. అంటే జీవితాంతం ఒకే ఉద్యోగం, లేకపోతే ఒకే స్కిల్, ఈ స్కిల్ లేకపోతే నేను ఇంక వేరే రకంగా జీవించే పరిస్థితి లేదనే ఇది పోతుంది ఇప్పుడు నెమ్మదిగా. ఒకే మనిషి ఎన్నో వీటిలో వచ్చేది వస్తుంది అనమాట, దానికి గిగ్ ఎకానమీ అంటున్నారు. విద్యా వ్యవస్థ నిజానికి అనవసరమైంది నేర్పిస్తుందని, కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి అది అర్థం అవ్వట్లేదు. కానీ కొన్నేళ్ల తర్వాత వాళ్ళ పిల్లల పాపం స్క్రాప్గా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఒక బాబు, స్కూల్ బాబు ఏమంటాడంటే, గూగుల్ మ్యాప్లో వచ్చిన ఈ కాలంలో మేము మ్యాప్ పెయింటింగ్ ఎందుకు చేయాలి అని అడిగారు. దానికి ఏ విద్యా వ్యవస్థలో ఉన్న సార్లు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. మ్యాప్స్ కాదు, ఇప్పుడు మీరు లాంగ్వేజ్ చూడండి. ఇప్పుడు 10వ తరగతితో హై స్కూల్ చదివే విద్యార్థులు కనీసం 2-3 సబ్జెక్టులు ఉంటున్నాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనుకుందాం. వీటిల్లో కూడా మీరు గమనించండి, గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కువ, లేకపోతే గ్రాంధిక విషయాలు, గ్రాంధిక పదజాలం, వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక పిల్లవాడు రేపొద్దున ఒక భాషా పండితుడు అవుతాడు అనుకోండి, అంటే భాషా జ్ఞానంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, రేపొద్దున +2 దగ్గర నుంచి నేను అటువైపే వెళ్తాను, రేపు MA తెలుగు లిటరేచర్ చేస్తాను, లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తాను అన్న వాళ్ళకి ఈ గ్రామర్ ఉపయోగపడుతుంది ఫౌండేషన్. కానీ మిగతా వాళ్ళందరికీ కొంచెం పైపైన చెప్పాలి తప్పితే గ్రామర్ వాళ్ళని ఎక్కువ ఉపయోగం లేదు. ఎక్కువ ఏం చేయాలి, వాళ్ళకి విరివిగా వినిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషే తీసుకోండి, నేటివ్ యాక్సెంట్లో మనం వీడియోలు చూపించటం, ఆడియోలు వినిపించటం విరివిగా చేయాలి ప్రతిరోజు. ఎంత వినిపిస్తే అంత ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకి. అట్లాగే గ్రామర్ పాళ్ళు తగ్గిపోవాలి. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పి ఫలానా వాటిని అంటారని తెలియకపోయినా తెలిసినా అంత పెద్ద వచ్చే ఇదేం లేదు. కానీ గ్రామటికల్లీ కరెక్ట్, అంటే వ్యాకరణ పరంగా చక్కటి సెంటెన్సెస్ ఎక్కువ వాళ్ళ చెవుల్లోకి వెళ్తూ ఉంటే, అది కథల ద్వారా కావచ్చు, రోజు న్యూస్ పేపర్ చదివించడం, అది ఒక అద్భుతమైన అలవాటు అనమాట. అది నేను పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీరు రోజు మీ పిల్లలకి
ఎన్నో న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. ఒక న్యూస్ పేపర్ని ప్రతిరోజు కనుక మీరు చదివించగలిగితే ఒక అరగంట, పావు గంట, 10 నిమిషాలైనా పర్లేదు, మీ పిల్లలకి అద్భుతమైన లాంగ్వేజ్ వస్తుంది, అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది. అలాగే చుట్టూ జరుగుతున్న అసలు యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఇవి కూడా మనం ఇందాక హాబీస్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ రీడింగు, ఇవన్నీ కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే, నిజం చెప్తున్నాను, స్కూల్కి ఒక పిల్లవాడు వెళ్తున్నాడా లేడా అనేది అసలు క్వశ్చనే కాదు. సార్ ఈ కంటిన్యూషన్లో మీకు ఒక క్వశ్చన్. మీ అబ్బాయిని మీరు హోమ్ స్కూలింగ్, ఓపెన్ లెర్నింగ్ చేస్తున్నారని విన్నాం. దీంట్లో ఉండే అసలు ఆ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కావాలి, సైడ్ అంటే ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి అనేది కూడా మాకు. రెండు ఉన్నాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే సిటీస్లో, చాలా సిటీస్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విద్యాధికులు అంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఈ విషయం అర్థమైపోయింది. ఎందుకంటే స్కూల్కి పంపించడం వలన ఒక ఫిక్స్డ్ సిలబస్లో మా పిల్లల్ని పెడుతున్నారు. ఇంకొకటి, మా పిల్లలు ఇప్పుడు ఒక టీచరు 40 మంది స్టూడెంట్స్ ఉంటే పిల్లలు అడిగే ప్రశ్నలకి ఒక్క టీచర్ ఎక్కడ సమాధానం చెప్పగలుగుతుంది? సో ఈ ఇబ్బంది ఉంది. అందుకని ప్రశ్నించడం అనేది ఆగిపోయింది. స్కూళ్ళలో మీరు గమనిస్తే అందరూ ఏదో ఒక ప్రశ్న వేయటం మొదలెడితే, నిజానికి ప్రశ్నించడంలోనే ఇంటెలిజెన్స్ ఉంది, జ్ఞాపక శక్తిలో ఇంటెలిజెన్స్ లేదు. ఒక పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు అంటే అక్కడే ఉంది. కానీ దానికి మనకి ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఉండట్లేదు స్కూళ్ళలో. అలాగే మీరు చూస్తే ఒక బస్తా లాంటి బ్యాగులు వేసుకుని పిల్లలు వెళ్తూ ఉంటారు. ఆ నోట్ పుస్తకాలు చాలా కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏవైనా మీరు గమనించండి, వాళ్ళ 6 నుంచి 8 కేజీల బరువు ఉంటుంది. నేనే చూశాను కూడా, మా కింద పిల్లలు వాళ్ళు వెళ్ళటం. సో ఇట్లాంటి బరువులు మోస్తూ స్కూళ్ళకి వెళ్ళటం, ఆ ఆటోల్లో వీటిల్లో. నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ లాంటి దాంట్లో గ్రామర్కి అధిక ప్రాధాన్యం. అలాగే న్యూస్ పేపర్స్ లాంటివి, హాబీస్కి ఇది లేకపోవటం, ఇవన్నీ చూసి చాలామంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఈ మధ్య హోమ్ స్కూలింగ్ చేయిస్తున్నారు. వాళ్ళు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, లేకపోతే వైఫ్ కనుక హోమ్ మేకర్ అవ్వచ్చు. అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. సో సోషలైజేషన్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఎవరో ఒకళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తుంటారు, కిందకి వెళ్ళి ఈ బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు ఉంటారు, స్విమ్మింగ్ పూల్లో కలిసేవాళ్ళు ఉంటారు. సో సోషలైజేషన్ కూడా అక్కడ ఇది అవుతుంది. అందుకని చాలామంది ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో వినేవాళ్ళం హోమ్ స్కూలింగ్ ఏంటని చెప్పి, మనకి చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు అవి కూడా కామన్ అవుతున్నాయి. అట్లాగే నేను కూడా మా పిల్లవాడిని 6th క్లాస్కి వచ్చే టైంకి బెంగళూరుకి దగ్గరలో, అంటే తమిళనాడు కింద వస్తుంది, హోసూరు దగ్గర ఆరోహి ఓపెన్ లెర్నింగ్ కమ్యూనిటీ అని ఒకటి ఉంది. అంటే అది ఓపెన్ టు ఆల్ ఏజెస్ లెర్నింగ్. అక్కడ ఓన్లీ టైం పాస్కి వెళ్ళటం కాదు, వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. డూయింగ్ అండ్ లెర్నింగ్ అంటారు వాళ్ళు. మీరు పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్ ఉంటాయి అక్కడ, పెయింటింగ్ సామాగ్రి ఉంటుంది. మీరు ఇండోర్ గేమ్స్ సామాగ్రి ఉంటుంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అట్లాగే మీరు మట్టితో బొమ్మలు చేయాలంటే దానికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటాయి. సో అట్లా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇందాక నన్ను ఓపెన్ లెర్నింగ్ కమ్యూనిటీ, అది స్కూలు కాదు, రెసిడెన్షియల్ బోర్డింగ్ స్కూలు అసలే కాదు. సో అక్కడ వాళ్ళ కామన్ కిచెన్ ఉంటుంది, అక్కడ వాళ్ళే వండుకుంటారు, లేకపోతే దగ్గర నుంచి కొంతమంది మేడ్స్ వస్తారు. అది ఒక మంచి నేచర్ పరంగా మంచి ప్లేస్లో ఉందన్నమాట. అది ఒక ఊరికి దగ్గరలో ఉంది. అది ఒక 3-4 ఎకరాల క్యాంపస్ అనమాట. అది దాంట్లో ఒక 15-20 మంది రెసిడెన్షియల్గా ఉండే పరిస్థితులు ఉన్నాయన్నమాట దాంట్లో. అక్కడ అందరూ చేస్తుంటారు. అక్కడ తను 1 సంవత్సరం ఉన్నాడు, ఇంకొక సంవత్సరం ఇంట్లోనే హోమ్ స్కూలింగ్ చేశాడు. అట్లాగే నిజానికి విశాఖపట్నంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. అక్కడ ఉన్న పిఎస్యూస్, హెచ్పిసిఎల్ వీళ్ళందరూ కలిసి ప్రమోట్ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకి ఈ ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ మధ్య చాలా వచ్చినాయి కదా, వాటిలో చాట్ బాట్స్ ఎట్లా తయారు చేయాలనే దాని మీద ఒక కోర్స్ ఉందన్నమాట. ఇప్పుడు మా వాడికి బాగా టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. సో అందుకని తను దానికి కూడా వెళ్ళి ఒక 3 నెలల పాటు హౌ టు బిల్డ్ చాట్ బాట్ అనేది కూడా నేర్చుకున్నాడు అనమాట. అట్లా స్కూల్కి వెళ్ళకపోవటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, స్కూల్కి పంపించొద్దని చెప్పట్లేదు. ఒకవేళ హోమ్ స్కూలింగ్ కనుక ఎవరైనా పేరెంట్స్ పంపించాలనుకుంటే ఎక్కువ మంది వాళ్ళకి సోషలైజేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్లు చూసుకోవాలి.
ఇవన్నీ చూసుకున్న తర్వాత డెఫినెట్గా ఏమవుద్దంటే మన పిల్లవాడికి చాలా టైం మిగులుతుంది. ఆ టైంలో మనం మిగతా ఈ పనులను చేయించవచ్చు. ఏది ఇందాక నేను న్యూస్ పేపర్సో లేకపోతే వాళ్ళకి ఇష్టమైన హాబీస్ పెంపొందించుకోవటము, లేకపోతే ఈవెన్ మనకి స్తోమత ఉంటే టూరిజం కూడా చేయొచ్చు. అంటే పేరెంట్స్తో కలిసి ఎక్స్ప్లోరేషన్ కూడా దానిలో చాలా లెర్నింగ్ ఉంటుంది. అట్లా ఆల్రౌండర్గా అయ్యే అవకాశం. ఈవెన్ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ హోంవర్క్లు అన్నీ తగ్గిపోతే, ఇప్పుడు ఈ జ్ఞాపక శక్తి, మెమరైజేషన్ ఇవన్నీ తగ్గిపోతే, మా వాడైతే నిజానికి హిందీ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్ లెవెల్లో హిందీ వ్యాకరణం చాలా భారంగా ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్. సో నేను అసలు ఆ హిందీ నేను భరించలేను, ఆ లాంగ్వేజ్ అంత గ్రామర్ నేను గుర్తుంచుకోలేకపోతున్నానని చెప్పి చాలా ఇబ్బంది పడేవాడు అనమాట. సో అందుకని అట్లా ఈ జాగ్రత్తలు తీసుకుని హోమ్ స్కూలింగ్ చేయవచ్చు. చాలామంది హోమ్ స్కూలింగ్కి పంపించలేరు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, స్కూల్కి పంపిస్తూనే మీరు ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్ పెట్టి మళ్ళీ ఈ కాకుండా వాళ్ళ చేత ఈ న్యూస్ పేపర్ చదివించడం, లేకపోతే ఏదో ఒక జనరల్ పుస్తకాలు చదివించడం. ముఖ్యంగా తెలుగు కూడా వాళ్ళు నేర్చుకోవాలి. చాలామంది తెలుగు అక్కర్లేదు అనుకుంటున్నారు. తెలుగు అక్కర్లేదు, మొత్తం ఇంగ్లీషే అంటున్నారు. తెలుగు సరిగ్గా రాకపోతే, ఏదో ఒక భాష లోతుగా రాకపోతే ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. అది తల్లిదండ్రులు గమనించాలి. కనీసం పోనీ రేపు ఇంగ్లీష్ నేర్చుకోవటానికన్నా తెలుగు రావాలి ముందు. వాళ్ళకి రేపొద్దున ఏదైనా చిన్న కవితలో కథలో చదువుకోవటానికి ఇది నా భాష, ఇది నా సొంత భాష అని చెప్పుకునే భాష ఇప్పుడు ఏ విద్యార్థికి లేదు. ఇంగ్లీషు చుట్టూ ఇంగ్లీష్ చదివే వాతావరణం లేదు, మాట్లాడే వాతావరణం లేదు. హిందీ జాతీయ భాష అయిపోయింది, ఇక్కడ ఎవరు మాట్లాడరు. తెలుగుకి ఇంపార్టెన్స్ లేకపోతే ఏ భాష లేని ఆల్మోస్ట్ అనాథల్లాగా భాషల విషయంలో మన పిల్లలు, మన నెక్స్ట్ తరం అనాథలయ్యే పరిస్థితుంది. అందుకని గట్టి పునాది తెలుగులో ఉంటే ఆ పునాది మీద మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు, ఎన్ని భాషలను నేర్చుకోవచ్చు. ఆ పునాది ప్రాథమిక దశలోనే పడాలి. అట్లాగే టెక్నాలజీ ఒక విప్లవం లాగా అప్పుడప్పుడు సమాజాన్ని ముంచెత్తుతూనే ఉంటుంది. ఒకప్పుడు టైప్ మిషన్లు, కంప్యూటర్లు వచ్చినప్పుడు కొంచెం సమాజం డిస్టర్బ్డ్ ఫీల్ అయింది, అసలు ఈ ఉద్యోగాలు పోతాయి. బట్ తర్వాత ఉద్యోగాలు పెరిగాయి. అట్లా ఇప్పుడు ఎక్కువగా భయపడుతుంది ఏఐ మీద మీ అభిప్రాయం? ఏఐ మీరు అన్నట్లే అది కూడా ఒక కొత్త రకం టూల్. దానివల్ల కొంత ఉద్యోగాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనే దాని మీద చాలా విశ్లేషణలు ఉన్నాయి. అయితే నేను ఎట్లా చూస్తానంటే, మనం ఇప్పుడు ఈ లెర్నింగ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనం ఇప్పుడు ప్రస్తుతం చాలా ఎల్ఎల్ఎంస్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో కూడా నేను కొంత ఈ టెక్నాలజీలోనే స్పెషలైజేషన్ చేశాను. అయితే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రీగా యాప్స్ ద్వారా అవైలబుల్గా ఉంటున్నాయి. అలాగే వాటి ద్వారా ఎంతో లెర్నింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఫలానా డెన్మార్క్ రాజధాని ఏంటి అనే ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ దాన్ని అడగొచ్చు. అలాగే ఇదిగో చాట్ జీపీటీ లేదా గ్రాక్, నువ్వే మనిషివైతే నువ్వు దేవుడిని నమ్ముతావా అని ఈ మధ్య నేను క్వశ్చన్ అడిగాను. మీరు అడిగారా? నేను అడిగాను. ఏం చెప్పింది అది? చాలా ఆసక్తికరమైన సమాధానం. నేను ఇక్కడ చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇందాకటిది చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్. అది డెన్మార్క్ క్యాపిటల్ అనేది. ఇది చాలా సబ్జెక్టివ్ క్వశ్చన్. నేను మిమ్మల్ని అడిగితే మీరు ఒకటి చెప్తారు. నేను చిన్నపిల్లవాడికి మా పేరెంట్స్ని అడిగితే ఒకటి చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యొక్క వెసులుబాటు ఏంటంటే, అది చాలా బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇస్తుంది. అలాగే ఆ విషయానికి సంబంధించి 12 కోణాలు ఉంటే ఆ 12 కోణాలు కనీసం టచ్ చేస్తుంది. ఒక మనిషి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అంత ఆబ్జెక్టివిటీ ఇవ్వలేరు. అందుకని నేనేమనుకుంటానంటే, పేరెంట్స్ ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు కనుక ఏఐ ఉపయోగించుకొని లెర్నింగ్కి, ఎడ్యుకేషన్కి, వాళ్ళ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కనుక ఉపయోగించుకోవాలి అంటే, ఇట్లాంటి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఈవెన్ మ్యాథ్స్ కూడా ఇప్పుడు అవి ట్యూటర్స్ లాగా చెప్తున్నాయి. ఇప్పుడు వాటికి మనం, నాకు ఇది నేర్పు అంటే ఒక రకమైన రెస్పాన్స్ వస్తుంది. నాకు ఈ ఆన్సర్ కావాలి తొందరగా ఇచ్చేసేయంటే ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. అట్లా మనం ఆ ఏఐతో మనకు కావాల్సిన పనులు మనకి కావాల్సిన విధంగా చేయించుకునే వెసులుబాటు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్కూల్కి పంపిస్తూనే ఈ చాట్ బాట్స్ వీటి యొక్క ఇది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ తీసుకోండి. ఇప్పుడు మావాడు కూడా, వాడికి వచ్చిన డౌట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఈ ఏఐ ఎల్ఎల్ఎంస్ని, చాట్ జీపీటీ, మిగతా చాలా ఉన్నాయి టూల్స్, వాటిని అడుగుతూ ఉంటాడు అనమాట. అలాగే యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ వచ్చినాయి.
ఇప్పుడు ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు గిటార్ ట్యూన్ చేయడానికి లేకపోతే వయలిన్ ట్యూన్ చేయడానికి గురువుగారు కావాల్సి వచ్చేది. ఖచ్చితంగా అవును. ఇప్పుడు కూడా గురువుగారు కావాలి, కానీ ఆ యొక్క దీన్ని ఒక యాప్ చేసి పెడుతోంది. మా అమ్మాయి గిటార్ వాయిస్తుంటుంది, ఆ గిటార్ ట్యూనింగ్ తను యాప్లో పెట్టుకొని చూస్తూ ఉంటుంది అనమాట. చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఈ ఫ్లూట్ కూడా స్కేల్లో ఉందా లేదో తెలియటానికి యాప్ ఉపయోగిస్తున్నాను నేను. వీటన్నిటికీ ఒక టూల్గా మనం ఏఐని తీసుకోవాలి తప్పితే టెక్నాలజీ సంగతి మీకు తెలియదే ఉంది, దానికి బానిస అయ్యే పరిస్థితి ఉండకూడదు. లేకపోతే దాని మీద డిపెండెంట్ అయిపోయి అదే ఇక నాకు ఆధారం అని అంటే మానవ మేధస్సుకి విలువ పోద్ది. సార్ మీరు కేవలం ఫ్లూటే కాదు, అద్భుతంగా పాడతారు, గాత్రం కూడా. ఒక్క పాట మా ఆడియన్స్ కోసం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. వండర్ఫుల్, వండర్ఫుల్. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూస్తే 21వ శతాబ్దంలో మన యువతకి మన పిల్లలకి కావలసిన నైపుణ్యాలు ఏంటి అనే దాని మీద ఒక పెద్ద స్టడీ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు చేశారు. దానిలో వాళ్ళు ఎంతోమందిని పాలసీ మేకర్స్ని, ఎంతోమంది ఎడ్యుకేషనలిస్టులని, బిజినెస్ పీపుల్ని అందరినీ ఇంటర్వ్యూలు చేసి ఒక పెద్ద నివేదికని తీసుకొచ్చారు. దానిలో వాళ్ళు 4C స్కిల్స్ కావాలి మనకు అన్నారు, 4 Cలు. దానిలో మొట్టమొదటిది క్రిటికల్ థింకింగ్, రెండవది క్రియేటివిటీ, మూడవది కమ్యూనికేషన్, నాలుగవది కొలాబరేషన్. కొలాబరేషన్ మనకు తెలుసు, టీం వర్క్. ఇప్పుడు అందరూ అనేక దేశాల నుంచి వస్తున్నారు, అనేక ఎమోషనల్ కోషెంట్తో వస్తుంటారు, వాళ్ళందరితో కలిసికట్టుగా ఎలా పనిచేయాలనేది కొలాబరేషన్. అలాగే కమ్యూనికేషన్ మీకు తెలిసిందే, మన బుర్రలో ఎంత జీబీ ఉందనేది ఇంపార్టెంట్ కాదు, అది మనం మంచి వాక్యాల్లో పదాల్లో ఏ భాష అయినా సరే మనం సింపుల్ వర్డ్స్లో ఎఫెక్టివ్గా క్లియర్గా చెప్పగలుగుతున్నామా అన్నదే ముఖ్యం. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దాని మీద అవి మనకి కావాలి అని వాళ్ళు తేల్చారు. ఆ తర్వాత ఈ క్రియేటివిటీ మీకు తెలిసిందే, వాళ్ళు ఎటువంటి ఫీల్డ్లో వాళ్ళకి యాప్టిట్యూడ్ ఉందో, వాళ్ళకి టేస్ట్ ఉందో దాంట్లో వాళ్ళు బయటకు బ్లాసమ్ అయ్యేటట్టుగా వాళ్ళు ఉన్నారా, దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారా. లేదా ఒక యాక్టింగ్ అవ్వాలనుకున్నవాడు రేపు MBBS చచ్చినట్టు చదివి డాక్టర్ అవుతున్నాడా అంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఉంటున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రకమైన క్రియేటివిటీ నిజానికి ఆ ఫస్ట్ దాని వల్ల వస్తుంది. అదేంటి? క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే మనం తెలుగులో చెప్పుకుంటే విమర్శనాత్మక దృష్టి అంటాం. ఓకే. అంటే ప్రతిదాన్ని ఎవరో ఒకళ్ళు ఒక మాట చెప్తారు, ఒక విషయం చెప్తారు, చెప్పగానే దాన్ని ఒప్పుకోవటమో లేకపోతే ఖండించటమో చేయకుండా మనం దాన్ని ఓహో ఇలా ఉందా, దీన్ని నేను పరిశీలిస్తాను, అనాలిసిస్ టైప్ ఆఫ్ అనలిటికల్గా క్రిటికల్గా, అంటే మనం ప్రతిదాన్ని డౌట్ చేస్తున్నట్టు, లేకపోతే ఇది కొంతమంది నెగిటివ్ థింకింగ్ అంటారు, ఇది నెగిటివ్ థింకింగ్ కాదు. అంటే ఏంటంటే మనకి ఎదురైన ఒక విషయం ఏదైనా ఎదురైంది, లేకపోతే ఒకళ్ళు ఒక సబ్జెక్టివ్ విషయం చెప్పారు, ఆ సబ్జెక్టివ్ విషయాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ మనం అబ్జర్వ్ చేసేసుకుని మన నాలెడ్జ్లో కలిపేసుకుంటున్నామా, లేదా నేను ఒక ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ని, ఒక స్వతంత్ర మనిషిని, నాకు కూడా మేధస్సు ఉంది, నాకు కూడా అనుభవాలు తెలుస్తున్నాయి, ఈ మేధస్సు అనుభవంతో నేను ప్రశ్నిస్తున్నానా లేదా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు కోడింగ్ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అసలు ఇప్పుడు ఈ LLMsని ఇంటెలిజెంట్ ప్రశ్నలతో అడగటమే అదొక జాబ్ అయిపోయింది. ఇప్పుడు మీరు గమనించుంటారు, ఆ జాబ్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. సో అట్లా మనం నిరంతరం ప్రశ్నిస్తున్నామా లేదా అన్నదే క్రిటికల్ థింకింగ్.
ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే ఏదో ఒక గ్రూపుకు మేము చెందిపోతాము, మిగతా గ్రూపులన్నీ సరైనవి కాదు, మా గ్రూపే గొప్ప. ఆ గ్రూప్కి చెందటంలో నిజానికి మన మైండ్కి ఒక రకమైన ఒక ఒక దాన్ని ఏమంటారంటే ఒక రకమైన బిలాంగింగ్నెస్ అది వస్తుంది. కానీ అక్కడ మనం ఏం కోల్పోతున్నాం అంటే ఒక న్యూట్రాలిటీ, ఒక అబ్జర్వేషన్ స్పిరిట్ కోల్పోతున్నాం. అందుకే అరిస్టాటిల్ అంటాడు, ఇప్పుడు ఒక విద్యావంతుడి నిజమైన లక్షణం ఏంటి అంటే ఏదో ఒక దాని ఖండన మండనాలు, అంటే ఒకసారి ఖండించటమో, ఏదో ఒక విషయం చెబితే ఖండించటమో, లేకపోతే దాన్ని సరే అని చెప్పేసి ఒప్పేసుకోవటము, లేకపోతే దాన్ని నమ్మకంగా మార్చుకోవటం కాకుండా ఒక విషయాన్ని మనం ప్యూర్ అబ్జర్వేషన్ చేయగలమా, నేను పరిశీలిస్తున్నాను, నా ఓపికని బట్టి, నా తీరికని బట్టి, నాకు దాని మీద పరిశీలించి నాకు చాలా ఒక రకమైన కన్క్లూజన్ లాంటిది వచ్చేంత వరకు నేను దాని మీద పరిశోధించగలిగితే ఓకే. ఆ ఓపిక తీరిక లేనప్పుడు దాన్ని మనం పెండింగే పెట్టచ్చు. మేము గవర్నమెంట్లో ఫైల్స్ పెండింగ్ పెడతాం. ఇప్పుడు మనకు ఫుల్ ఫ్యాక్ట్స్ లేవు మన దగ్గర. అట్లాంటివి లేనప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోలేము. అలాగే మనకి చాలా విషయాల్లో ఇప్పుడు ఒక పార్టీ మంచిదా లేకపోతే ఒక మతమే గొప్పదా అని ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అప్పుడు ఒక విద్యావంతుడిగా ఇప్పుడు ఈ అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, మన తెలుగు తత్వవేత్త ఉన్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ప్యూర్ అబ్జర్వేషన్. అంటే నువ్వు కేవలం అబ్జర్వ్ చేయి, ఒక విషయాన్ని గమనించు, దానిలో సత్యాసత్యాలని బేరీజు వేసుకునే టైము ఓపిక నీకు ఉంటే ఓకే. అది లేకుండా షార్ట్ కట్ సమాధానాలకి వేరే వాళ్ళు చెప్పిన సెకండ్ హ్యాండ్ జ్ఞానాన్ని తీసుకోక్కర్లేదు. నువ్వు జిరాక్స్ కాపీ లాగా ఉండాల్సిన అవసరం, జిరాక్స్ కాపీ అయిపోతాం మనం. అట్లాంటి సమాధానాలు సమాజం నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి మనం నాలెడ్జ్గా స్వీకరిస్తూ, మనం అదే నాలెడ్జ్ అనుకుంటూ, మన సొంత వివేచన లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే మనం పోలరైజ్ అయిపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అత్యంత పెద్ద ప్రాబ్లం అదే. అందుకని రేపు మన పిల్లలు కూడా, వాళ్ళకు కూడా ప్రశ్నించే దృక్పథం, విమర్శనాత్మక దృష్టి, క్రిటికల్ థింకింగ్ అలవాటైతే రేపు వాళ్ళు ఉద్యోగంలో కూడా, రేపు వాళ్ళు కంప్యూటర్ వైపు వెళ్తారా, లేకపోతే వాళ్ళు టీచర్ అవుతారా, లేకపోతే డాన్సర్ అవుతారా, ఇవన్నీ వేరే విషయాలు. బట్ వాళ్ళకి ఈ దృక్పథం కనుక ఉంటే జీవితం పట్ల, మతం పట్ల, అసలు జీవితం అంటే ఏంటి, అసలు విద్య అంటే ఏంటి, రేపు ఉద్యోగం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, సంబంధ బాంధవ్యాలు అంటే ఏంటి అనే దాని మీద మంచి క్లారిటీ వాళ్ళకి ఈ ఒక్క లక్షణం వల్ల వస్తుంది. టాపర్కి ఒక ఇంటెలెక్చువల్, మీరు అన్నట్టుగా జిరాక్స్ కాపీ అవుతాడు. ఇంటెలెక్చువల్ ఎప్పుడు కూడా మార్క్స్ తో సంబంధం లేకుండా ఒక మంచి ఫిలాసఫికల్ థింకింగ్ వైపు, అంటే ఫిలాసఫీ అంటే మనం కొంతమంది తత్వశాస్త్రం అనుకుంటారు, బట్ కానీ మీరు అన్నట్టుగా మీరు కరెక్టే చెప్పారు. ఒక కేవలం మార్కులు, ర్యాంకులు అన్న వ్యక్తి రేపొద్దున ఒక జీతానికి కుదురుతాడు, ఒక ఉద్యోగంలో కుదురుకుంటాడు. అదే గొప్ప విషయం అనుకోకూడదు మనం. చాలామంది జీతాలు, కొంతమందికి నెలకి 50,000 వస్తే ఇంకొకరికి 5 లక్షలు రావచ్చు. సోక్రటీస్ జీవితాంతం దరిద్రంలోనే బతికారు, కానీ ఆయన ప్రపంచ మేధావి. అవునవునవును, మేధావి ఆయన. సో అందరూ మేధావులు అవ్వాలి, తత్వశాస్త్రం చదవాలనేది కాదు ఇక్కడ విషయం. కేవలం మనం పుస్తకాలు, చదువులు, ర్యాంకులు, మార్కులే కాకుండా మనకి జీవితం అంటే ఏంటి, మనం ఎందుకు జీవిస్తున్నాం, జీవితం యొక్క లక్ష్యం ఏంటి, అసలు లక్ష్యం ఉందా, జీవితం యొక్క ప్రయోజనం ఏంటి అనే విషయాల్ని మనం చిన్నప్పటి నుంచే, నిజానికి పిల్లలు దీని గురించి చాలా బాగా ఆలోచిస్తారు. మనమే నిజానికి పెద్దవాళ్ళని కండిషన్ అయిపోయి ఉంటాం. వాళ్ళని కండిషనింగ్లో పెడుతున్నాం సార్, మనం వాళ్ళని కండిషన్ చేస్తున్నాం మనం. అవును, ఇప్పుడు అది పేరెంట్స్ నుంచి కొంత వస్తుంది, టీచర్ల నుంచి కొంత వస్తుంది, చుట్టూ ఉన్న సమాజం నుంచి కొంత వస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటినీ మీరు కేవలం మీరు ఒక ఐడియా లాగా తీసుకోండి, మీరు మీ స్వతంత్ర ఆలోచనతో మీ దృక్పథం మీరు ఏర్పరచుకోండి అనే స్వేచ్ఛ మనం పిల్లలకి ఇస్తే అప్పుడు ఈ జిరాక్స్ మెషిన్ అయిపోద్ది. అప్పుడు నిజమైన ఒరిజినాలిటీ మన పిల్లల్లో బయటపడుతుంది. ఇప్పుడు మీరు మాటల సందర్భంలో అన్నారు, నిజంగా జీవితానికి లక్ష్యం ఉందా, మీ దృష్టిలో ఏంటది? మనం ఫిలాసఫీలోకి వెళ్తున్నాం. నా దృష్టిలో దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకవైపు మనం పెండులం అంటాం కదా, లోలకం అంటారు అనుకుంటా. ఒకవైపు ప్రపంచం ఉంది, ఇంకోవైపు ప్రకృతి ఉంది. నిజానికి మన కేర్ ఆఫ్ అడ్రస్, ఒక మనిషిగా చూస్తే కేర్ ఆఫ్ అడ్రస్ మనది ప్రకృతి. అంటే మనం అడవుల్లోనే, నేచర్లోనే పుట్టిన వాళ్ళు.
కాకపోతే కొన్ని కారణాల వలన తర్వాత బయటకు వచ్చి వ్యవసాయం చేయటం, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగానికి వచ్చాం మనం. ఈ అస్తిత్వం వైపు నుంచి, ప్రకృతి వైపు నుంచి మనం చూస్తే వీ బిలాంగ్ టు నేచర్. కానీ ప్రకృతి నుంచి కొంత విడివడి మనం ఒక నాగరిక సమాజం ఏర్పరచుకున్నాం కాబట్టి, ఈ ప్రపంచంలో కూడా మనం బతకాలి కాబట్టి మనం ఒక వ్యవస్థను సృష్టించుకున్నాం. కుటుంబం కానీ, ఉద్యోగం కానీ, సంబంధ బాంధవ్యాలు కానీ, ఒక కోఆపరేటివ్ నెట్వర్క్ లాగా మనం ఒక హ్యూమన్ పాపులేషన్ ఉంటుంది. సో జీవితం యొక్క లక్ష్యం ఉందా అంటే ప్రపంచం వైపు నుంచి కొన్ని ఉండొచ్చు, కానీ ప్రకృతి పరంగా లేవు అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం అటు వెళ్తున్న చీమని అడగొచ్చు మనం, చీమ నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే మీరేమనుకుంటున్నారు, ఏం చెప్తుంది అనుకుంటున్నారు మీరు? ఏముంటుంది అప్పటి మటుకు సర్వే అవ్వడమే. సర్వే అవ్వటమే. అవును. ఒక లివింగ్ బీయింగ్గా ప్రకృతిలో భాగంగా మనిషికి ఎటువంటి ప్రయోజనం, మనిషి జీవితానికి ఎటువంటి లక్ష్యం ప్రయోజనం లేదు. కానీ ప్రపంచంలో మనం నిర్వర్తించాల్సిన డ్యూటీస్ పరంగా చూస్తే, ప్రాపంచిక జీవితంలో మనం చేయాల్సిన రోల్స్ పరంగా చూస్తే మనకి అప్పుడు కూడా జీవితం మొత్తానికి ఒక లక్ష్యం ఉందని చెప్పలేం. జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటుంటాయి, మైల్ స్టోన్స్ లాగా ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ రావాలి, లేకపోతే రేపు నేను మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే నేను ఫలానా 10 ఏళ్ల తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉండాలి. ఇవన్నీ జీవితంలో అప్పటికప్పుడు మనం ఏర్పరచుకున్న కొన్ని టార్గెట్స్. జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే మనం కూడా ఆ టార్గెట్స్ కూడా సొసైటీ కండిషనింగ్ చేసిన టార్గెట్స్, ఫోర్స్ఫుల్లీ చేస్తున్న టార్గెట్స్ అవి. నిజానికి మనం ప్రకృతిలోంచి వచ్చిన వ్యక్తులుగా అయితే అసలు ఏ లక్ష్యం అవసరం లేదు. కానీ ఒకవేళ లక్ష్యం, చాలామంది అంటారు లక్ష్యం అసలు లేకపోతే అసలు ఏంటి, ఎందుకు మన మనిషి జన్మ ఎందుకు ఎత్తామని చెప్పి అనొచ్చు. అట్లాంటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నిజానికి ఒక ఫిలాసఫర్ కూడా అన్నారన్నమాట, అదేంటంటే నువ్వు జీవిస్తున్నావు కదా, అసలు నువ్వెవరో తెలుసుకోవటమే నీ జీవిత ప్రయోజనం అనుకోవచ్చు అని చెప్పి అన్నారు ఆయన. దాన్ని అంత ఫిలసాఫికల్ లెవెల్లో తీసుకుపోయినా ఇంకొంచెం కిందకి క్రియేటివ్ లెవెల్ వరకు తీసుకొస్తే నాకేమనిపిస్తుంది అంటే, ప్రతి మనిషికి తన ఇన్నేట్ క్రియేటివిటీ ఉంటుంది ఏదో ఒక ఫీల్డ్లో. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఇందాక మనం అనుకున్నాం. పక్షులు ఒక జోక్ని విని నవ్వలేవు, మనిషి మాత్రమే నవ్వగలడు. మనిషికి మాత్రమే సృజనాత్మకత, ఊహాశక్తి ఉన్నాయి, అందుకని ఇంత పెద్ద ఇది మనం సృష్టించాం. ఎగ్జాక్ట్లీ. సో నా దృష్టిలో ఏంటంటే, ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి కానీ, లేకపోతే తన నేచర్, తన ప్రవృత్తి ఏంటి, నేను యాజ్ ఎ రవికిరణ్ నాకేం ఇష్టం, అలా అని మళ్ళీ పాస్ట్ టైమ్స్ కాదు నేను చెప్పేది, ఏదో ఒక సృజనాత్మక వ్యాపకం నాకు ఇది ఇష్టం 1, 2, 3 లేకపోతే ఏదో ఒకటి ఎంచుకొని దాంట్లో మీరు ముందుకెళ్తున్న కొద్దీ మీకు ఒక రకమైన సంతృష్టి కలుగుతుంది. అంటే ఒక క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ జరుగుతుంది అనమాట. నిజానికి యాలన్ వాట్సన్ ఒక ప్రఖ్యాత పాశ్చాత్య తాత్వికుడు ఉన్నాడు. హౌ టు ఎంజాయ్ లైఫ్ అనే ఒక దాంట్లో, ఒక ఆడియోలో ఆయన చెప్తాడనమాట, మనం ఏదో ఒక స్కిల్ని తీసుకొని, ఏదో ఒక ఏరియా, మనకు నచ్చిన ఏరియాని తీసుకొని దాంట్లో మనం నైపుణ్యం వృద్ధి చేసుకున్న కొద్దీ, అంటే గ్రాఫ్ ఇట్లా కింద నుంచి మొదలై నెమ్మది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ నైపుణ్యం పెరిగే కొద్దీ మీకు లోపల ఒక రకమైన సంతృష్టి కలుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్లూట్ కూడా నన్ను గమనిస్తే, నేను ఒక 22 ఏళ్ల నుంచి ఫ్లూట్తో స్నేహం చేస్తున్నాను. ఈ 23 ఏళ్ళలో నెమ్మదిగా గ్రాఫ్ ఇట్లా పెరుగుతూ వెళ్తున్న కొద్దీ నేను చాలా కాంప్లికేటెడ్ ట్యూన్స్ కూడా, లేకపోతే కొంచెం కష్టమైన పాటలను, ఒకప్పుడు అనుకున్న పాటలన్నీ ఎఫర్ట్లెస్గా పాడే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఆనందం వస్తుంటుంది అన్నమాట దాంట్లో. అది పాటల్లో ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది నాకు. ఫ్లూట్ కంటే ఇంకా పాటలు ఇవాళ కొంచెం గొంతు బాగాలేదు, కానీ ఆ ఆనందం ఇంకా ఎక్కువ వస్తుంటుంది అనమాట. మీరు ఏ గురువు దగ్గర నేర్చుకోకుండా, ఎటువంటి ట్రైనింగ్ లేకుండా సోకాల్డ్ బంధనాల్ని ఒకసారి కూల్చి సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎట్లా చేయగలిగారు? అది ఎట్లా పాసిబుల్ అయింది? సెల్ఫ్ లెర్నింగ్ అనేది నిజానికి పాసిబులే. అది నిజానికి అదే అసలైన లెర్నింగ్ అంటాను నేనైతే. ఎలా అంటే, ఇప్పుడు మనం అందరం తెలుగు మాట్లాడుతూ వచ్చాం, చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం. మనం ఏ స్కూల్కి వెళ్ళి తెలుగు నేర్చుకోలేదు. నిజానికి తెలుగు నేర్చుకోవటానికి గ్రామర్ అవసరం లేదు. తెలుగు నేర్చుకోవడానికి కావాల్సింది ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మన ఉయ్యాల చుట్టూ, తర్వాత మనం బుడిబుడి నడకలేస్తున్నప్పుడు చుట్టూ పేరెంట్స్ ద్వారా, ఇంటికి వచ్చిన వాళ్ళ ద్వారా, వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడిన సెంటెన్సెస్ అన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్
గ్రామటికల్లీ కరెక్ట్గా ఉంటున్నాయి. సో ఆ వాక్యాలన్నీ మన మైండ్లోకి నిక్షిప్తం అవుతూ ఉంటాయి. ఆ అబ్జర్వేషన్ అంటే ఆ టైంలో మనం భాష నేర్చుకుని నేను రేపు పొద్దున్న పండితుడిని అవుతాను, లేకపోతే రేపు నేను ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తాను అనే ఇది ఉండదు. అక్కడ ప్యూర్ అబ్జర్వేషన్ మాత్రమే ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ వల్లనే మనకి నౌను, వెర్బు, యాక్టివ్ వాయిస్లు, ప్యాసివ్ వాయిస్లు, సందులు, సమాసాలు ఇవన్నీ లేకుండా మనం తెలుగుని నేర్చేసుకోగలిగాం. అలాగే ఏదైనా నేర్చుకోవచ్చు. ఫ్లూట్ కూడా నేర్చుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి ఫ్లూట్ ఎక్కువ వినేవాడిని. ఇప్పుడు సంగీతం, మా పిల్లలకి సంగీతం ఎలా నేర్పాలని చెప్పి చాలామంది అడుగుతుంటారు పేరెంట్స్. వాళ్ళని దగ్గరలో ఉన్న గురువు గారి దగ్గరికి పంపించండి, కానీ ఆ పంపించటం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు మ్యూజిక్ వినిపించాలి వాళ్ళకి. మీరు అది కర్ణాటిక్ వోకల్ వినిపిస్తారా, హిందుస్థానీ ఫ్లూట్ వినిపిస్తారా, ఇన్స్ట్రుమెంటల్ వినిపిస్తారా, లేదా వెస్టర్న్ వినిపిస్తారా, ఆ పిల్లవాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు వినిపిస్తూ పోండి అంతే. అప్పుడు ఏమవుతుంది చూడండి, మీరు ఇందాక మనకు తెలుగు సెంటెన్స్ ఎట్లయితే పిల్లవాడు ప్యూర్ అబ్జర్వేషన్ ద్వారా గమనించినట్లు, ఈ సంగీతంలో మొత్తం చూస్తే 12 నోట్లే ఉన్నాయి. దాంట్లో 12 స్వరాలు ఉన్నాయి అంతే. 7 సప్త స్వరాలు అంటాం, 7 మెయిన్ స్వరాలు, ఇంకొక 5 నార్మల్ స్వరాలు, సెమీ నోట్స్ అంటాం. 12 స్వరాలే ఉన్నాయి. ఈ 12 స్వరాలని అటు ఇటు చేసి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తే పాటలు ఎంతో మ్యూజిక్ అంతా దానిలోనే నిండుంది. ఇప్పుడు మనం ఆ మ్యూజిక్ని మనం అబ్జర్వ్ చేస్తూ, ఇప్పుడు మా అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి బాగా వినేది. ఈ మధ్య పాడుతా తీగాలో పాడింది తను కూడా క్లాసికల్ నేర్చుకుంది, కానీ ఎక్కువ చిన్నప్పటి నుంచి 2-3 ఏళ్ల నుంచి తనకి ఎందుకో సంగీతం అంటే ఇష్టం. ఎక్కువ వినిపించేవాళ్ళం మేము. నేను కూడా వింటుంటాను, తను కూడా వింటూ వచ్చింది. సో తనకి ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేది, శృతిలో పాడేది బాగా. శృతి అంటే ఏంటో తెలియకపోయినా శృతిలో పాడేది తను. ఎందుకు అంటే అబ్జర్వేషన్ కంప్లీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇంకొకటి మీకు చెప్పాలి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏఐ, చాట్ బాట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఇదే సూత్రం ద్వారా నేర్చుకుంటున్నాయి. మీరు గమనిస్తే అంటే ఏంటి, ఒక సిస్టమ్కి లేకపోతే ఒక చాట్ జీపీటీ ఇంజిన్కి మనం డేటా ఇస్తూ ఉన్నాం. ఎంతో టెక్స్ట్ ఇచ్చాం, వేలు వందలు కాదు, కొన్ని మిలియన్ ట్రిలియన్ సెంటెన్సెస్ దానికి మనం ఫీడ్ చేసినప్పుడు దానికి కార్ అంటే 4 చక్రాలు ఉంటాయి, అది డ్రైవ్ చేస్తారని తెలవాల్సిన అవసరం లేదు ఆ సిస్టమ్కి. అందుకని ఆ సిస్టమ్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే ప్రెడిక్టింగ్ ద నెక్స్ట్ వర్డ్ అనే ప్రిన్సిపల్ మీద ఒపీనియన్ జనరేట్ చేస్తాం. మనం ఏమనుకుంటామంటే అది ఆ మాటలన్నీ అర్థం చేసుకుని ఆలోచిస్తుందేమో అనుకుంటాం, లేదు, కానీ అది ఆలోచించదు. అది ఏం చేస్తుందంటే ఇన్ని బిలియన్ ట్రిలియన్ డేటా, ఈ సెంటెన్సెస్ మొత్తం మింగింది అది. అంటే దాని మెదడులో నిక్షిప్తం అయిపోయినాయి అవన్నీ. దాని నుంచి అది కొత్త సెంటెన్సెస్ని లేకపోతే కొత్త విషయాన్ని, ఒపీనియన్ని అదే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఫిలాసఫీ అని అన్నారనుకోండి, దానికి ఫిలాసఫీ అంటే ఏం తెలియదు, ఫిలాసఫీ అనే పదం అంటే ఏంటో తెలియదు. కానీ ఒక సెంటెన్సెస్లో ఫిలాసఫీ అనే పదం ఉపయోగించినప్పుడు నెక్స్ట్ వర్డ్ ఏం రాబోతుంది అనేది అన్ని ట్రిలియన్ అబ్జర్వేషన్స్ ఆల్రెడీ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వర్డ్ని ప్రెడిక్ట్ చేస్తుంది అది. దాన్ని మనం ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాం, కానీ కొంతమంది పొరపాటున థింక్ చేస్తుందేమో మనలాగే దానికి కూడా ఈ పదాల అర్థాలు తెలిసేమనుకుంటాం. దానికి ఏ పదం అర్థం తెలియదు, తెలవాల్సిన అవసరం లేదు. దానికి గ్రామటికల్ రూల్స్ తెలియదు దానికి. అది ఏం చేస్తుంది మీరు గమనిస్తే ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తుంది. ఎలా ఉంది అనే ప్యూర్ అబ్జర్వేషన్ వలన ఆ ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తుంది. అట్లాగే ఫ్లూట్లో కూడా చిన్నప్పటి నుంచి నేను వింటున్నప్పుడు ఆ నోట్స్ యొక్క హెచ్చు తగ్గులు ఒక ఈసీజీ గ్రాఫ్ లాగా మైండ్లో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అది నాకు పడిపోయింది. ఒకసారి పడిపోయిన తర్వాత నేను దాన్ని నోట్తో పాడగలను, ఫ్లూట్తో వాయించగలను. నేను కీబోర్డ్ కూడా వాయిస్తాను. సో కీబోర్డ్లో కూడా మనం వాయించడం అది ఈజీ అయిపోతుంది. అందుకని ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, అబ్జర్వేషన్ నుంచి వచ్చింది. అందుకని ప్యూర్ అబ్జర్వేషన్ వలన మనం ఈ సెల్ఫ్ లెర్నింగ్ మనం చేయొచ్చు. సో ఫైనల్గా మన ఇంటర్వ్యూ కూడా ముగింపుకు వస్తుంది. వండర్ఫుల్ డిస్కషన్ మీతో ఇదంతా. బట్ మీ డిజిగ్నేషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఒక చిన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పేస్తే ఇది ముగించేద్దాం సార్. మత్తు పదార్థాలకు బానిస అవుతున్న వాళ్ళు అవుతున్నారు, ఇచ్చేవాళ్ళు కొంతమంది, తీసుకునే వాళ్ళు కొంతమంది. అయితే ఇక్కడ శిక్ష తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఉండట్లేదు, దాంతో కొంచెం వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఎక్కువగా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు శిక్షలు ఉన్నాయి కదా, దీని గురించి అవగాహన కలగాలంటే ఎటువంటి శిక్షలు ఉంటాయి కఠినంగా, తీసుకునే వాళ్లకు అసలు ఎట్లా ట్రీట్ చేస్తుంది చట్టం కానివ్వండి, న్యాయం కానివ్వండి? అంటే మనకి
నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఉంది, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అంటాం మనం. దాని కింద చాలా రకాల అంటే శిక్షలు పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో మీరు అన్నట్టు ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటేమో ప్రొడ్యూస్ చేసి సప్లై చేసి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, దానికి శిక్షలు చాలా ఎక్కువ ఉంటాయి. కన్జ్యూమ్ చేసేవాళ్ళు, కన్జ్యూమ్ దాంట్లో కూడా 2-3 హార్డ్ డ్రగ్స్ అంటాం మనం, మార్ఫిన్ లేకపోతే ఇట్లాంటి కొన్ని హెరాయిన్, ఇట్లాంటి కొన్ని హార్డ్ డ్రగ్స్ అంటాం. అట్లాంటివి కనుక అట్లాంటి వాటి విషయంలో అవి కనుక సేవిస్తే కొంచెం పెనాల్టీస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మిగతా అవి కాకుండా మిగతా డ్రగ్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. అలాగే సేవిస్తే కొంచెం పెనాల్టీస్ ఎక్కువ, కానీ మీ దగ్గర అవి దొరికినాయి అనుకోండి, మీరు సేవించారో లేదో ఎవిడెన్స్ లేదు, కానీ మీ దగ్గర అవి దొరికితే వాటికి కేవలం దొరికినాయి కాబట్టి వాటికి పెనాల్టీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. అట్లాగే మీరు అన్నట్టు ఇంకా సప్లై డిస్ట్రిబ్యూషన్ వీళ్ళందరూ చేసే వాళ్ళకి చాలా గట్టి శిక్షలు ఉన్నాయి. బట్ కొన్ని కంట్రీస్ వీటిని లీగలైజ్ చేయాలని వాటి మీద డిస్కషన్ నడుస్తుంది. బట్ ఇండియాలో మాత్రం కన్జంప్షన్ ఈజ్ స్టిల్ ఎన్ అఫెన్స్, దాన్ని క్రిమినల్ అఫెన్స్ కానీ ఇప్పటికీ కూడా చూడటం జరుగుతుంది. సార్, డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఇక్కడ అనుమతులు లేనప్పుడు దొంగచాటుగా తీసుకురావాల్సిందే. వీటిని కఠినతరం అంటే సెక్యూరిటీని కఠినతరం చేయడము, అసలు ఎక్కడికి నుంచి డ్రగ్స్ ఇంకో చోటికి రాకుండా చేయడానికి చట్టం ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాయి? అంటే ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు ఈ గోల్డెన్ క్రిసెంట్ అంటాం, అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఇటు నెక్స్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటుంటాం. సో వీటి మధ్యలో ఉంది కరెక్ట్గా మన ఇండియా ట్రాన్సిట్ పాయింట్ లాగా ఉందన్నమాట. అందుకని అటు నుంచి ఇటు ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువగా ఉంది. అందుకని ఇప్పుడు ఈ బార్డర్ ఏరియాస్లో కస్టమ్స్ యొక్క నిఘా, అట్లాగే బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ మధ్య చాలా సీజర్స్ కూడా అయినాయి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా. సో ఆ నిఘా పెంచటం, అట్లాగే బార్డర్స్ దగ్గర మీరు గమనిస్తే అనేక ఏజెన్సీస్ ఉంటాయి. అక్కడ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, సిఐఎస్ఎఫ్ కాదు ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, అలాగే కస్టమ్స్ వాళ్ళు ఉంటారు, ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఉంటారు. సో ఇట్లా లోకల్ పోలీస్ వాళ్ళు ఉంటారు, అలాగే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటానే ఉంటాయి. అందరి మధ్య సమన్వయం ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీటిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముమ్మరంగా. ఓకే సార్, ఫైనల్గా మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? ఒకటేంటంటే మనమందరం మన భవిష్యత్తు తరాల గురించి ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఇందాక మనం అనుకున్న దాన్ని కనుక సమ్మరైజ్ చేయాల్సి వస్తే మన పిల్లలకి ప్రశ్నించే తత్వం నేర్పాలి. అలాగే వాళ్ళు పుస్తకాల పురుగులు లేదా ఒక సబ్జెక్టు నిపుణులు కాకుండా, లేదా సబ్జెక్ట్ నిపుణులు మాత్రమే కాకుండా ఒక ఆల్రౌండర్గా అంటే చుట్టూ ఏం జరుగుతుంది సమాజంలో అనేది తెలుసుకోవటం. అలాగే ఒక ఎమోషనల్ కోషెంట్ అంటే భిన్న దృక్పథాలు కాని వాళ్ళతో, భిన్న ఎమోషనల్ కోషెంట్ ఉన్న వాళ్ళతో ఎలా మనం ఇది చేస్తున్నాము, మనం కోపం వస్తే మనం ఎట్లా మనల్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నామా లేదా, ఇట్లాంటి ఎమోషనల్ కోషెంట్ పెంచుకుంటూ, అట్లాగే వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చిన విషయాల్లో వాళ్ళు సృజనాత్మకతను పెంచుకుంటూ ఇట్లా ఉంటే వాళ్ళు ఒక వెల్ రౌండెడ్ పర్సనాలిటీగా ఎదుగుతారు. అట్లాగే మన రేపటి పౌరులు అంత మెరికల్లా తయారవుతారు అనమాట ఆ రకమైన దృక్పథం ఉంటే. ఇదంతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జీవితంలో ఆనందం ఖచ్చితంగా వస్తుంది. ఇంక మనం సపరేట్గా వేరే ఏయో చేస్తే ఆనందం వచ్చేది ఉండదు. వాళ్ళు ఏదైతే చేస్తుంటారో న్యాచురల్గా ఇన్స్టింక్టివ్గా, సో వాళ్ళ ఆనందం ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది అనేది మనం చూడొచ్చు అనమాట. అందుకని ఇప్పుడు ఈ సెల్ఫ్ లెర్నింగ్ లేకపోతే ఇందా మనం చెప్పుకున్న విషయాలని హాబీస్ కానీ ఇవన్నీ కూడా ఒక మన మనిషిలో ఉన్న క్రియేటివిటీని అట్లాగే ఊహాశక్తిని దాన్ని బయటకు వచ్చేటట్టుగా చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలా అందరూ మన డీడీ ప్రేక్షకులు అందరూ అలా ఆనందంగా, మన పిల్లలు అట్లాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి అతిథి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.